దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ అలాగే ప్రధానంగా చూసుకుంటే దళిత క్రిస్టియన్స్ని దళితులుగానే గుర్తించాలంటూ ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్కి అయితే ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీమంతుల జార్జ్ అయితే ఈరోజు ఆ జిల్లా కలెక్టర్కి అయితే వినతి పత్రం అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు దీనిపై ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారో మరియు విషయాలు తెలుసుకునేందుకు మనకైతే జార్జ్ శ్రీమంతులు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, అప్పుడు జిల్లా కలెక్టర్కి ఏ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది? అయితే ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు వారు బీసీసీ అని అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి పాస్టర్ గారు వారి మీద దాడి జరిగినటువంటి కారణాన్ని బట్టి గుంటూరుకు చెందిన ఆయన హైకోర్టులో వారు వేశారు, మీరు ఎస్సీలు కాబట్టి ఎస్సీలే కానీ మీరు బీసీసీలుగా చేర్చబడ్డారు, క్రైస్తవ్యం స్వీకరించారు కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని చెప్పి అక్కడ వారికి హైకోర్టు తీర్పు ఇవ్వటం వల్ల మరలా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ మధ్యకాలంలో మరలా అక్కడ కూడా సేమ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ అలాగే తీర్పిచ్చారు. అయితే ఈ విషయంలో మేము పాస్టర్ గారు బీసీసీ అనేటటువంటి దాని మీద వారికి వచ్చిందని అంటే నిజంగా అది కరెక్టే. కానీ ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఎస్సీ 3వ పేరాలో షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వారు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, కానీ షెడ్యూల్ కులాలు కేవలం క్రిస్టియన్గా మాత్రం వారు క్రైస్తవ్యం స్వీకరిస్తే వారికి ఉన్నటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కోల్పోతారని చెప్పి ఆ రాజ్యాంగ సవరణలో ఉండుటాన్ని బట్టి మొన్న తీర్పు ఇచ్చారు. దాని మీద ఇప్పటికీ మేము ఈ అమెండ్మెంట్ చేసి 74 సంవత్సరాలు అయిపోయింది. 1950 నుంచి ఇప్పటికి 74 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ్యం స్వీకరించినటువంటి షెడ్యూల్ కులాలకి మత స్వేచ్ఛ కోల్పోయిన పరిస్థితిని బట్టి ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ విషయం మీద అప్పట్లో సిక్కులకు 1956లో ఇదే ఇష్యూ వాళ్ళకు ఉండేది. హిందూ మతం తప్పించి ఏ మతమైనా కానీ స్వీకరిస్తే వాళ్ళకి వర్తించదని చెప్పి అందులో ఉండటం వలన చిక్కు మతస్థులైనటువంటి షెడ్యూల్ కులాలు పోరాటం చేశారు. 50 నుంచి 56 వరకు వారు సాధించుకున్నారు. షెడ్యూల్ కులాలు జాబితాలోకి వారు చేర్చబడ్డారు. వారు ఏ మతం స్వీకరించినా వాళ్ళకి ఇబ్బంది లేదు. తదుపరి 1990వ సంవత్సరంలో బౌద్ధులు కూడా మేము కూడా నష్టపోతున్నాం, హిందూ మతం కాకుండా వేరే మతంలో బౌద్ధులు ఉంటే మేము షెడ్యూల్ కులాల హోదా కూడా కోల్పోతున్నామని చెప్పి వారు కూడా పోరాటం చేస్తే వాళ్ళకి కూడా ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి జాబితాలో వారిని కూడా చేర్చారు. వారికి కూడా మత స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు కేవలము క్రైస్తవ్యం స్వీకరించినటువంటి షెడ్యూల్ కులాలకు వాళ్ళకి మాత్రమే ఇది ఆ రాజ్యాంగంలో లేని దాన్ని అమెండ్మెంట్ చేర్చడం వల్ల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఈ క్రైస్తవ్యం స్వీకరించిన షెడ్యూల్ కులాలకి లేకపోవటం వలన అది మొన్న ఈ మధ్యకాలంలో తీర్పు అలా వచ్చింది. కానీ దీని మీద ఆల్రెడీ మా సోదరులు అనేక మంది మేము కూడా అనేకమైన ఉద్యమాలు చేశాం. తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీని మీద నడుస్తుంది. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న రాజకీయ పార్టీలకు కూడా మీరు ఇవ్వడం జరిగిందా? దీనిపైన ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారు? ఇదే విషయాన్ని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, కూటమి నాయకులు కూడా మీరు వాళ్ళ దృష్టి తీసుకెళ్లారు? అది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే వారు షెడ్యూల్ కులాల వాళ్ళకి మత స్వేచ్ఛ కోల్పోవటం ఇది చాలా అన్యాయం అని చెప్పి దాని మీద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి వారు తీర్మానం చేసి దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తదుపరి 2009లో మరలా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసినట్లుగానే వారు కూడా ఈ రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి వారు కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నెక్స్ట్ మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక రాష్ట్రంగా ఇది వచ్చిన తర్వాత 2003లో వారు 2013 అనుకుంటా 2013లో వస్తున్నా మీకోసం అనే పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు మేమందరం కూడా కలిసాం. ఈ లోకల్కి వచ్చినప్పుడు కాకినాడకు వస్తే చెప్తున్నాను, కాకినాడ కొవ్వాడ దగ్గర రైల్వే గేట్ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీ గౌరవ నిమ్మకాయల చినరాజప్ప గారు ద్వారా నేను ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ విషయాన్ని మరి మేము తీర్మానం చేస్తాను, మరలా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను న్యాయమని చెప్పి వారి అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత తీర్మానం చేశారు. మరలా ఆయన
అయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ విషయం సబ్జెక్ట్ చెప్పాం. అయ్యా ఇది పరిస్థితి అని అంటే వారు తీర్మానం చేశారు. నెక్స్ట్ ఇలాగ కమిషన్లు కమిటీల పేరు మీద తీర్మానాలు చేస్తూ ఉన్నారు, కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 2023లో కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది సుప్రీంకోర్టు. దళిత క్రైస్తవుల అంశం మీద మరి ఎప్పటి నుంచో 2005లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. అది న్యాయం అని చెప్పి దళితుల యొక్క స్థితిగతులు ఏం మారలేదు క్రైస్తవ్యం స్వీకరించినా కానీ. ఆ తర్వాత ఇంకా మరొక కమిషన్ వేశారు. తర్వాత 2023లో బాలకృష్ణ కమిషన్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వేసి దీని మీద స్పందించాలని తీర్మానం చెప్తానని సుప్రీంకోర్టుకి వారు చెప్పడం జరిగింది. కానీ కమిషన్లు వేస్తున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కమిషన్లు వేస్తున్నారు, కమిటీలు వేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ తీర్మానాలు చేస్తున్నారు అంతే. మేము ఇచ్చే ప్రతి ఈ మెమోరాండ్స్ కావచ్చు, కలెక్టర్ల గారికి మేము రాస్తోరుకోలు ధర్నాలు ఎన్ని చేసినా కానీ దీని మీద ప్రెసిడెన్షియల్ ఆర్డరు, రాష్ట్రపతి ఉత్తర్వులు దాన్ని క్యాన్సిల్ చేస్తేనే అది కేంద్రంలో బిల్లు పెట్టాలి. ఈ కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటేనే జరిగేదని మాకు స్పష్టంగా అర్థమైంది. దీని మీద కూడా ఢిల్లీలో మేము అనేక పర్యాయాలు జంతర్ మంతర్లో భారీ స్థాయిలో ధర్నాలు చేశాం. ఇలా కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం కూడా మాకు కొత్త కాదు. ఇలా ఇస్తానున్నాం, ప్రభుత్వానికి రాశారు, ప్రభుత్వం కూడా తీర్మానాలు చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో శ్రీ గౌరవ మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మందాకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్లో హైదరాబాదులో ఒక మాట చెప్పారు. వారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మేము పోరాటం చేస్తున్నటువంటి ఈ అంశం గురించి స్పష్టంగా చాలా అర్థమయ్యేటటువంటి రీతిలో ఏ కులస్తులు కూడా క్రైస్తవ్యం స్వీకరించినా కానీ వాళ్ళకి నష్టం లేదు. కేవలము దళితులైనటువంటి వాళ్ళు క్రైస్తవ్యం స్వీకరిస్తేనే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ పరిస్థితులు బీసీసీలో చేర్చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి వారు స్పష్టమైనటువంటి మద్దతునిస్తూ ఇలాగ ఈ అంశం మీద ఎవరైనా మీరు పోరాడి ముందుకొస్తే మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మందాకృష్ణ గారు చక్కగా మాకు వారు మీడియా ద్వారా కూడా తెలియపరచడం వల్ల మేము కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారి కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత ఈరోజు ఈ మీడియా ద్వారా వారికి కూడా మేము తెలియపరిచేది ఏమిటంటే మేము మందాకృష్ణ గారిని త్వరలో మేము కలుస్తాం. తదుపరి ఎస్సీ ఎస్టీ లేక బీసీ సంఘాలు ఏమైతే ఉన్నాయో ఉద్యమ సంస్థలు వారందరినీ కూడా అన్ని కుల సంఘాలను కూడా కలుపుకొని ఈ మత స్వేచ్ఛ అనేటటువంటిది అన్ని కులాలకు ఉంది, కేవలము షెడ్యూల్ కులాలకే లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము భారీ స్థాయిలో మేము కలెక్టరేట్లని అటు తర్వాత మేము మరలా ఢిల్లీలో కూడా పెద్ద స్థాయిలో మేము ధర్నాలు రాస్తోరుకలు చేసి మేము పిలుపునిస్తాం. త్వరలో మేము దీని మీద కార్యాచరణ చేయడానికి మేము రేపటి నుంచే మేము రేపు విజయవాడ ప్రెస్ మీట్ పెడతాం. అక్కడి నుంచి మరలా కర్నూలు, కడప, రాయలసీమ అదంతా కూడా తిరుగుతూ రేపటి నుంచి మేము ప్రతి చోట కూడా కలెక్టర్ గారిని కలవటం, తదుపరి ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా జరిగిన తర్వాత భారీ స్థాయిలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పు మీద కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసేమి మొన్న ఒక పాస్టర్ గారి కేసు గురించి కొట్టివేయడం జరిగింది. కానీ ఇది ఏమాత్రం కూడా కొట్టివేసి దళితులకు మత స్వేచ్ఛ లేదని మాత్రం సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వలేదు. కేవలం 1% పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారి గురించి ఇచ్చిన తప్ప మా అందరి గురించి కాదు. అది అందరి గురించి కాదు, ఇది కేవలం అతనికి సంబంధించిన తీర్పుగానే ఉంది కానీ చెప్పేసి ఎవరు మరి కోర్టులో ఎందుకు ఫీల్ చేయలేదు? మళ్ళీ ఆల్రెడీ దీని మీద మరలా కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఆల్రెడీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా కలుస్తున్నాయి. దీని మీద ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారు కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు అందరిలో కూడా ఒక స్పందన వచ్చింది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు మేము ఈ పోరాటంలోనికి నేను వచ్చి 2010 నుంచి పోరాటం చేస్తున్నాను. 2010 నుంచి కూడా మందాకృష్ణ గారిని కలుద్దాం, ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ వారంతటా వారే మన ఈ రోజున పిలుపునివ్వటం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. గతంలో కూడా మాల మహానాడుకి సంబంధించినటువంటి కారిన్ శివాజీ గారిని కానీ జూపూడు ప్రభాకర్ గారిని కానీ కూడా నేను కలిసినప్పుడు మేము రాజమండ్రిలో రాజమండ్రి పెట్టి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 2016లో కూడా కారిన్ శివాజీ గారు కూడా సభకు వచ్చారు. తర్వాత అన్ని పార్టీల ఎంపీలను కూడా ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా పిలిచి ఆ వేదిక మీద కూడా మేము అందరి మద్దతు కోరాం. కానీ ఈరోజు మేము ప్రత్యేకంగా మా ఉద్యమానికి లేక
మత స్వేచ్ఛ కోల్పోయినటువంటి వారికి ఒక బలమైనటువంటి ఒక శక్తిగా ఎంఆర్పిఎస్ మందాకృష్ణ గారు ముందుకొచ్చినటువంటి ఆ సందర్భాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులైనటువంటి జార్జ్ శ్రీమంతుల మీకు నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మిమ్మల్ని త్వరలో పిలిచి మీ మద్దతును మీ సపోర్ట్ను కూడా మేము తీసుకుని రాజ్యాంగ సవరణ జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆపం ముందుకు సాగుతూ సహకరించిన మీడియా వారికి కూడా. గతంలో కూడా మీరు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినట్టుగా తెలుసుకొస్తున్నారు. అప్పుడు ప్రచారాల సమయంలో కూడా మీరు కలిసారని కూడా చెప్పుకున్నారు. అప్పుడు ఈ విషయాన్ని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అప్పుడు 100% సార్ బాగా జ్ఞాపకం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని వారు ప్రజావాణి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాం పెట్టినప్పుడు వారిని కలిశాను. నేను కలిసినప్పుడు మీడియా అందరి సమక్షంలో కూడా దళిత క్రైస్తవ విషయంలో వారితో మాట్లాడాను. వారు చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు మాకు మద్దతు ఇవ్వండి. నేను ఇప్పటికీ ఎన్నికల్లో నిలబడ్డాను, కానీ ఇప్పటికి నేను అధికారంలోకి రాలేదు. రేపు వచ్చేటటువంటి అధికారంలో ఖచ్చితంగా మేము వస్తామని ఒక నమ్మకంతో మేము ముందుకెళ్తున్నారు. మీ మద్దతు మాకు కావాలని చెప్పి వారు అన్నప్పుడు మీడియా ముఖంగానే ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ తరపున అందరి పక్షముగా కూడా నేను క్రైస్తవుల తరపున వారికి మద్దతు ఇస్తూ మీరు గెలుస్తారు, మీరు అసెంబ్లీకి వెళ్తారు, మిమ్మల్ని గెలిపించుకునేటటువంటి బాధ్యత క్రైస్తవులుగా మేము తీసుకుంటాం అని చెప్పి అక్కడే మా మద్దతును ప్రకటించి యావత్ క్రైస్తవ సమాజం తరపున వారికి మద్దతు ఇచ్చాం. అన్నట్టుగానే వారు గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అప్పటి నుంచి వారిని కలవాలని అనేకమైన ప్రయత్నాలు చేశాను. కానీ వారు బీజీగా ఉండటం వలన కలవలేకపోయాం. కానీ ఈ రోజున పిఠాపురంలో ఈ ప్రెస్ మీటు వారి ఆఫీస్ దగ్గర పెట్టాలనుకున్నాం అసలు. కానీ కొన్ని కారణాలను బట్టి అక్కడికి వెళ్ళలేకపోయాం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక లోకేష్ గారు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనప్పటికీ అందరూ సానుకూలంగా ఉన్నారు సార్. కానీ ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగటానికి మొన్న ఎంఆర్పిఎస్ పోరాటం ఎలాగైతే మందాకృష్ణ గారు చేసి వారు ఏబిసిడి వర్గీకరణ ఎలాగైతే సాధించుకున్నారో అలాంటి వ్యక్తులు కానీ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దళిత సంఘాలన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా మేము సాధిస్తామనే విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా అందరూ మద్దతు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ అక్కడక్కడ అనేక ప్రాంతాల్లో చర్చిలపై దాడులు, క్రైస్తవులపై జరిగిన దానిపై మీరు దాని మీద కూడా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? క్రైస్తవుల మీద అక్కడక్కడ చర్చిలు మీద దాడులు జరుగుతుంటున్నప్పుడు మేము ఏదో ఒక విప్లవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము బయటకు రాలేదండి. చట్టపరమైనటువంటి రీతిలో న్యాయంగా ఎక్కడైనా చర్చి మీద దాడి జరిగిందని అంటే మేము అక్కడికి రాజ్యాంగానికి అనుగుణంగానే మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు కలుస్తున్నాం. అధికారులు కూడా కొంతమంది ఒత్తిడుల వలన మేము కూడా ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తుతున్నారు. చేతులు ఎత్తినప్పుడు మేము బయటకు వచ్చి ఏం చేయాలని చెప్పి చట్టాన్ని మా చేతిలో తీసుకోవాలని మేము అనుకోం. ఎందుకంటే క్రైస్తవ్యం అంటేనే శాంతికి చిహ్నం. మేము శాంతియుతమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ వచ్చాం. కానీ మా సహనాన్ని కూడా ఈ మధ్యకాలంలో చర్చిల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే, పాస్టర్ గారులని హింసిస్తూ ఉంటుంటే, క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వాళ్ళు మీరు దేనికి వర్తించదారు, ఎస్సీలుగా వర్తించదారని చెప్పి చర్చిలకు నోటీసులు ఇవ్వటం, మీ చర్చిలు మూసేయండి, ఎవరో ఏదో చెబుతున్న దాన్ని బట్టి ఈ విధంగా చర్చిల మీద అటాకులు జరుగుతున్నాయి సార్. రీసెంట్గా కూడా గోలప్రోల్లో కావచ్చు, మంజేరిలో కావచ్చు, ఈ విషయాల్లో కూడా నేను ప్రభుత్వ అధికారులను కలిశాం. గత మారిపోయినటువంటి కలెక్టర్ గారిని కూడా కలిశాం. తర్వాత ఆర్డీఓ గారు కావచ్చు, లోకల్ ఉన్నటువంటి ఎస్పీ గారు, లోకల్ డిఎస్పీ గారు, వీళ్ళందరితో కూడా పోలీసు వారితో కూడా సహకరించి మేము కూడా ఈ విషయాన్ని చర్చించాం. వారు ఒకటే చెప్తున్నారు సార్, ఏమండి మీరు అన్ని మతాలు ఒకటే, కానీ మీరు ఎక్కువ మాకు తక్కువ అని కాదు, అందరినీ మేము సమానంగానే చూస్తాం. కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ మాత్రం సమస్యలు లేకుండా సాల్వ్ చేసుకుని ప్రశాంతమైన వాతావరణం మీరు సృష్టించుకోండి, మా సహకారం మేము అందిస్తాం, ఎక్కడైనా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పారండి. మేము అన్యాయం మీదే మేము ప్రశ్నిస్తున్నాం, అధికారులు కలుస్తున్నాం. ఒకవేళ న్యాయం జరగట్లేదు అని అనుకుంటే మాత్రం మేము న్యాయం జరిగే వరకు కూడా పోరాటాలతోనే మా హక్కులు మేము సాధించుకుంటాం తప్ప మేము ఎప్పుడూ కూడా ఇక నిద్రమత్తులోనే ఉండి ఎంతకాలమైనా ఇంతే ఉంటారు, ఈ మెమోరాండ్స్ ఇస్తారని అనుకుంటే మాత్రం మేము అధికారులకు, ప్రభుత్వానికి కూడా ఒకటే పిలిపిస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా, న్యాయం చేయండి, చట్టాన్ని పరిరక్షించండి, ధర్మాన్ని కాపాడండి.
థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలాగే జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జార్జ్ శ్రీమంతుల ఆయన అయితే ఈరోజు కలెక్టర్ని కలిశారు. అలాగే తమ క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కావచ్చు, అలాగే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం క్రైస్తవుల్ని అలాగే దళిత క్రైస్తవుల్ని దళితులుగానే గుర్తించాలని కోరుతూ, అలాగే మత స్వేచ్ఛ కావాలని అన్ని కులాలకి ఏ విధంగా అయితే ఆ మత స్వేచ్ఛ ఉంటుందో అలాగే ఆ విధంగా మత స్వేచ్ఛ కల్పించుకు అలాగా ఏదైతే రిజర్వేషన్లో కోల్పోకుండా ఉండే విధంగా కూడా ప్రతి ఒక్క ఇప్పుడు అధికారులు అంతమంది కలిసి మొత్తం రాష్ట్ర స్థాయిలో కాబట్టి మొత్తం అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి అధికారులకు నాయకులకు కూడా ఈ యొక్క వినతి పత్రాలు అయితే అందించే కార్యక్రమం అయితే ఇప్పుడైతే శ్రీకారం చుట్టినట్టుగా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.